తెలుగు రాష్ట్రాల నుంచి ఆ రాఘవ వాళ్ళు కూడా అప్రూవల్గా మారి వాళ్ళు కూడా బాగానే ఉన్నారు అక్కడ. తెలంగాణ నుంచి ఓన్లీ కవిత ఒక్కతే ఉంది. సౌత్ గ్రూప్లోనూ తెలంగాణ నుంచి కవితే ఉంది. అవును. ఇప్పుడు ఇక ఆ పిల్లయి గిల్లయి వీళ్ళందరి తర్వాత సంగతి, ముందు మెయిన్ కవితనే ఎదుర్కొంటుంది. అండ్ అక్కడ ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు. నేనే చూశాను, ఈమె నాకే ఇచ్చింది, నేనే పట్టుకున్నాను, నేనే పలానా డబ్బాలో పెట్టాను, పలానా వెహికల్లో వెళ్ళాను, పలానా మనిషికి ఇచ్చాను. ఈ వ్యవహారం అంతా వాడు చెప్తున్నాడు. సీక్వెన్స్ లో చెప్పాడు. బీఆర్ఎస్ పార్టీలో మంతనాలు జరిగినా కానీ మొదలు పెడితే డబ్బులు చేరే వరకు కూడా వైస్రాయ్ హోటల్లో జరిగిన మీటింగ్ల గురించి చెప్పాడు, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి మీటింగ్ల గురించి చెప్పాడు, A to Z అన్ని చెప్పుకుంటూ వచ్చాడు. సో వీళ్ళ రాష్ట్రమే కాబట్టి, అప్పుడు వీళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి, ఈ రాధాకిషన్ ఏం చెప్పాడు, సులువుగా వాళ్ళ వెహికల్స్ ని పంపడానికి మేము అరేంజ్మెంట్లు చేసే వాళ్ళం అన్నారు. పోలీసులు కూడా వీళ్ళ చేతుల్లోనే ఉన్నారు కాబట్టి డబ్బు మొబిలిటీ చాలా ఫీజిబుల్ గా అలా జరిగిపోయింది.